మహబూబ్ నగర్ జిల్లాలోని కేశంపేట మండలానికి చెందిన కొండారెడ్డిపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రకాష్ రాజ్ అక్కడి జనాల పాలిట దేవుడయ్యారు. దత్తత తీసుకున్న తర్వాత ఆ గ్రామానికి ప్రకాష్ రాజ్ ఏం చేశారు, అక్కడి ప్రజలు ఆయన పనులతో ఏమాత్రం సంతృప్తిగా ఉన్నారో కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుందాం. అమ్మ, ప్రకాష్ రాజ్ గారు మీ ఊరిని దత్త తీసుకున్న తర్వాత ఎలాంటి అభివృద్ధి చేశాడు? బాగానే చేస్తున్నాడు సార్, మంచిగానే చేస్తున్నాడు. ట్యాంకర్తో నీళ్ళు పోస్తున్నాడు, మంచిగానే చూస్తున్నాడు. అందరికీ బాగానే చేస్తున్నాడు. ఊళ్ళో బాగానే చూస్తున్నాడు. ఇంతకైతే మంచిగానే నడుస్తుంది. మాకు ఇప్పటిపల్లి వరకు రోడ్డు లేకున్నది. రోడ్డు సౌకర్యం ఒకటి బాగా చేసిండు. నీళ్లు అందుబాటులో లేవంట అని బోల్ రేపించిండు. ఆయన వచ్చినంత పుణ్యమే, మంచిగానే 2 టాకాలు నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళతో తాగుతున్నాము, బాగుపడుతున్నాం. ఆ సార్కి అయితే నమస్కారం పెట్టాలి, మంచిగా చేస్తున్నాం. కాకపోతే ఏంది మందు మంచి చేసిండు అని, మందు మంచి చేసినాకనే మంచిగా అయింది మనుషులు. అంటే అంతకు ముందు మందు అనేది ఉన్నది ఊర్లో? ఉన్నది, మస్తుగా ఉన్నది. ఉన్నది సార్, నేను ఉన్నది చెప్తా. ఆయన దత్త తీసుకున్న తర్వాత అలాంటివి ఏం లేవమ్మా? లేవు, లేదు. మందు బంద్ అయింది, మేము బంద్ చేసినాం మందు. ఇది మా పద్ధతి మంచిదే అనిపిస్తుంది. 3 సంవత్సరాలు దత్తకు తీసుకున్నాడు. మాకేం తుట్టి లేదు. పేద బిడ్డలు బయటకు పోదు లోట తీసుకొని అంట అని లాట్రింగులు బాత్రూంలు అందుబాటు పెట్టిండు. ప్రకాష్ రాజు గారు కట్టించిండు, లోన్లు ఇప్పించిండు. సార్ ఎలాంటి మనిషి అంటే, మా దగ్గర కొండారెడ్డిపల్లికి 6 కిలోమీటర్ ఇప్పలపల్లి రోడ్డు ఉంటుంది. రోడ్డు బాగాలేదు. సార్ వచ్చేటప్పుడు మా ఊరికి వస్తుంటప్పుడు వారం వస్తారు కదా, వస్తుంటే రోడ్డు బాగాలేకుంటే బస్సులు లేకుంటే ఆయన కార్లో ఎక్కించుకొని వచ్చి ఈ ఊరికి వచ్చి, ఈ ఊరిలో పబ్లిక్ ఉంటే ఈ ఊరికి వెళ్ళి మళ్ళీ ఆయన మండలు కూడా డ్రాప్ చేస్తారు. అలాంటి మంచి మనిషి అన్నమాట. ఇలాంటి వ్యక్తి మాకు దొరకడం చాలా అదృష్టం. మాకు స్కూల్ పిల్లలు అంటే చాలా ఇష్టము. స్కూల్ పిల్లలు ఇట్లా నడుచుకుంటూ వస్తే నా కార్లు వేసుకొని వచ్చి డ్రాప్ చేస్తాడు ఇక్కడ మా ఊరి దగ్గర. ఊర్లో కూడా మన ఊరు మనిషిలాగా మంచిగా ఇంటింటికి అప్పుడప్పుడు టైం ఉంటే ఇంటికి కూడా తిరుగుతాడు, ఏమేమి అని అడుగుతాడు. చాలా సింపుల్గా ఉంటుంది సార్ ఆయన. ఎంత మంచిగా ఉంటాడంటే ఎవరైనా కాబట్టి కార్ ఆపి మాట్లాడతాడు. ఆయనకి ఏ ప్రాబ్లం లేదు. ఎవరు చిన్న పిల్లలు మాట్లాడినా దిగి మాట్లాడతాడు. దత్త తీసుకోకముందు ఎలా ఉంది ఊరు, దత్త తీసుకున్న తర్వాత ఎలా ఉంది? దత్తకు తీసుకున్నాక జర మంచిగానే ఉంటుంది. బాగానే జర రోయాంకి వచ్చి ఊళ్ళో జర మంచిగానే చేస్తారు. ఊళ్ళో ట్యాంకర్తో నీళ్ళు సప్లై చేస్తున్నారు. మా బాత్రూమ్లు చేసిండు. చేసినందుకు మేము అందరం కట్టుకొని ఈ ఊరు ఇంకా బాగా చేస్తా అని అన్నాడు. కాబట్టి ఇంకా 2 ఏళ్ళకైనా 3 ఏళ్ళకైనా కూడా నేను ఈ గ్రామము, నేను ఇంకా ఈ కొండారెడ్డిపల్లి మాత్రం వదలను అని మా ప్రకాష్ రాజు గారు చెప్పారు. మాకు కొండారెడ్డిపల్లి నుంచి ఇప్పలపల్లికి రోడ్ లేదు. మా లీడర్ ఆనంద్ గారు, ప్రకాష్ రావు గారు ఏం చేసే తెలియదు, కానీ మాకు మాత్రం రోడ్డు మాత్రం అయింది సార్. నాకైతే మొత్తమే ఇల్లు లేదు. నేను చిలక అమ్మి ఇల్లు కొన్నా. నీకెందుకు నరసమ్మ, ఇల్లు ఇస్తా, నేను ఇచ్చే బాధ్యత నాది. 3 సంవత్సరాలు నీ ఊళ్ళుంటా అన్నాడు. ఎప్పుడన్నా వస్తుంటాడండి ఇక్కడికి? వస్తుండు ఎప్పుడప్పుడు వస్తూ వారం 10 రోజులకు ఒకసారి వస్తాడు. అందరితో కలిసే పోతాడు. మీతో అందరితో మాట్లాడుతున్నాడు. అందరితో మాట్లాడుతూ అందరితో ఇది చేస్తాడు. బాగానే ఉంటాడు. అందరితో నమస్కారం పెట్టి మంచిగా గుడ్నే చెప్పి పోతాడు. ఇక ఇక్కడికి వచ్చి మీతో బాగానే మాట్లాడతాడు. మంచిగా ఉంటాడు. మాతోటి అయితే క్లోజ్గానే ఉంటాడు. మాతోటి ఇప్పుడు ఇక్కడ వచ్చిండంటే అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీసు వరకు పోయిన దగ్గర గంటన్నర మాట్లాడతాడు. చేతుల చేయి కలుపుతాడు. ఏం బిడ్డ, మీరు మంచిగా బతకాలి, పొదుపులు కట్టుకోండి, మీకు బిడ్డలుండ్రు, కొడుకులుండ్రు, పొదుపులు కట్టుకోండి, పైకి రాండి, ఎందుకు లోపల ఉంటారు అని మాకు తెలివి చెప్తున్నాడు. మాకు ఇదే మంచిగా అనిపిస్తుంది సార్. సమస్యలు వచ్చి అడిగి తెలుసుకుంటాడు. అన్ని తెలుసుకుంటాడు. మీకు ఏది లేకపోతే ఏది లేకపోతే చెప్పుండి, నేను ఇబ్బంది ఉంటే చెప్పుండి, మేము చేస్తామని చెప్తాడు అని బాగానే చెప్తాడు. మాకు ఒక అబ్బాయిని అబ్బాయి చెప్పిండు మా ఊర్లో, భాస్కర్ అనే అబ్బాయిని మా ఊర్లో ప్రకాష్ రాజు గారు మా ఊరికి సపరేట్ ఇచ్చేసిండు. ఆయన పొద్దున్న లేచి నైట్ వరకు యూత్ను ఎంకరేజ్ చేస్తుంటాడు. యూత్తో వాలీబాల్ ఆడిపిస్తుంటాడు. మంచిగా ఇప్పుడు మహిళా గ్రూప్ ఉండే అందరిని కూర్చోబెడతారు. పబ్లిక్ మహిళా గ్రూప్ ఉంటారు సార్, వాళ్ళు అమౌంట్ ఎందుకు కట్టలేదు, అమౌంట్ కట్టాలి, మీకు మంచిగా లోన్లు ఇప్పిస్తారు సార్ అని అటిపిస్తాడు. బాత్రూమ్స్ మెయిన్. ఇప్పుడు ఇంచుమించు మా ఊర్లో 200 బాత్రూమ్ క్లియర్ అవుతున్నాయి. ఇక్కడే రింగులు పోపించి, ఇక్కడే తయారు చేయించి మంచిగా రింగులు పోసి బాత్రూమ్ కట్టిస్తారు ఇప్పుడు.
ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక్క అమ్మాయి కూడా బయటికి బాత్రూమ్కి పోవద్దు, అదే ఉద్దేశం, మెయిన్ కాన్సెప్ట్ ఆయన. మా ఊరికి వస్తలేడు, దత్త తీసుకున్నందుకు తీసుకున్నాడు, వెళ్ళిపోయిండు, ఏ ఊరికో పోయిండు, వస్తలేడు, చేస్తలేడు, పనులు చేపిస్తలేడు అని మేము ఎప్పటికీ అనుకోలే. మాకు అందరికీ ఖచ్చితంగా నమ్మకం ఉంది సార్ మీద. 3 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాల కూడా మేము సచ్చిన తగ్గిట్లంగా ఆయన మీద నమ్మకం పెట్టుకుంటాం. ఏ ఊళ్ళో సర్పంచ్ నీళ్ళ సౌకర్యం చేస్తుండా, గల్లి గల్లి తిరిగి నీళ్ళు కొడుతుండా? ఈ ఊళ్ళో ఎందుకు కొడుతుండు? ఏంటి గురించి కొడుతుండు? మా ఊళ్ళో నీళ్ళ సౌకర్యం లేనందుకే కొడుతున్నాడు కదా. ఏ ఊళ్ళో సర్పంచ్ కొడుతున్నాడు? కొడతలేడు. ఈ ఊళ్ళో సర్పంచ్ నీళ్లు బస్తీ కొడుతున్నాడు. నైట్ అనక పగలనక మా బస్తీకి కూడా తీస్తాడు. మామూలుగా ఏ ఊర్లో సర్పంచ్ అంటే ఒక హోదాతనం, ఒక హుందాతనం ఉంటుంది, కానీ ఈ ఊర్లో అలా లేడని ఈ ఊరి ప్రజలందరూ చెప్తున్నారు. డెవలప్ అయిందనేది సర్పంచ్ గారి మాటలు ఉన్నాయి సార్. చెప్పండి సార్. ఈరోజు ఈ కొండారెడ్డిపల్లి ప్రకాష్ రాజు దత్తత తీసుకోవడం ఎందుకంటే నైటు పగులు కష్టపడుతురు కదని నేను కూడా వాళ్ళతోటి భాగముగా ఉంటానని మా తోటి చెప్పిండు. అదేవిధంగా ఫోన్ చేసి అలా పొలం దగ్గరికి పిలుచుకొని ఇట్లా నేను కొండారెడ్డిపల్లి దత్తత తీసుకున్న రాజు, మరి మీరు ఏమి అంటారు ఎందుకంటే, సరే సార్ అది మంచిదే కదా, మేము కూడా నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాము అంటే, లేదు సార్ నేను కూడా కేటీఆర్ దానికి పోతా, కేటీఆర్ తోటి కలిసి నీకు ఎల్లుండి చెప్తాను. ఎండి ఏంటి వెళ్ళిపోయి కేటీఆర్ కలిసి కేటీఆర్ మాట్లాడిన తర్వాత కొండారెడ్డిపల్లి దత్తత తీసుకున్నాం. స్కూల్ పిల్లలకు కూడా 2 ఎకరాల పొలం కూడా కొని స్కూల్ బిల్డింగ్ కట్టిస్తానని చెప్పిండు. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు మొన్న జాతర కూడా పిలిస్తే వచ్చిండు. ఇంకా విధంగా మళ్ళీ ఏం చేసిందంటే, అది మనం ఇవన్నీ చేస్తే కదా రాజు, ఈ బౌల్ వేసే కూడా కాదు, వేడ వాటర్ ఉంటే ఆడికి వెళ్ళి తీసుకొచ్చి మనం కష్టపడి పోతాము, చూసిన తర్వాత బౌలరు వేయొద్దు, బౌలరు వేసే మనం ఈ పరిస్థితి అవుతున్నాం అని చెప్పినాక అదేవిధంగా ఇప్పుడు 2 ట్యాంకర్లతో సప్లై చేస్తున్నాం. ఇప్పుడు కూడా మేము అనుకోలేదా కలెక్టర్ ఇడికి వస్తుంది, ప్రకాష్ రాజు దత్తగా తీసుకుంటాడు, మా ఊరు ఇట్లా అవుతుందని కూడా మేము ఇంతవరకు అనుకోలేదు. ఆయన మాకు దేవుళ్ళాక దొరికాడు. ఆయన పిల్లలు చల్లలు అందరూ మంచిగా ఉండాలని చెల్లు. ప్రకాష్ రాజు గారు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, మాకు అందరికి సంతోషం, మాకు ఒక దేవుడు అని చెయ్యెత్తి మొక్కుతున్నా. ఇంకా 100 ఏళ్ళు బతకని, నేను వచ్చినా కానీ 100 ఏళ్ళు మా ఊరు బాగుపడని. డబ్బులున్న వాళ్ళు చాలా మంది ఊళ్ళని దత్తత తీసుకుంటూ ఉంటారు. ఏదో దత్తత తీసుకున్నా కదా అని రోడ్లు, మరుగుదొడ్లు కట్టించడం కాకుండా ఆ ఊరిని నిజంగా కన్నబిడ్డలా ఎప్పటికప్పుడు ఆ ఊరి ఎదుగుదల కోసం తపన పడుతూ ఒక ఊరిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రకాష్ రాజ్ కి, ఆయన ఫౌండేషన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. యు ఆర్ ట్రూలీ అ గ్రేట్ పర్సన్ సార్. జూనియర్ ఎన్టీఆర్ గారు మల్టీ స్టార్ తీస్తే ఏ హీరో తీస్తే బాగుంటుంది సార్? అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిపి తీస్తే ఇంకా ఒక లుక్ బాగుంటుంది. ఈ కెన్ క్లబ్ విత్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ గారు చేయొచ్చు.